డాక్టర్ గారు, క్యాటరాక్ట్ సర్జరీలో వచ్చే మార్పులేంటి? క్యాటరాక్ట్ అంటే కంటి శుక్లము అతి పురాతనమైన వ్యాధి, అతి సాధారణమైన వ్యాధి. అయితే దీంట్లో ముఖ్యంగా ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, క్యాటరాక్ట్ సర్జరీలో అనేక రకాల కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. పేషెంట్స్కి అత్యంత సౌకర్యవంతంగా, అత్యంత సురక్షితంగా, చాలా బాగా చేసిన ఆపరేషన్ ప్రక్రియలన్నీ వచ్చేస్తున్నాయి. అయితే ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది, ప్రపంచానికే క్యాటరాక్ట్ సర్జరీ గురించి వైద్యం అందించినటువంటి, దాని వివరం అందించినటువంటి మన ఆచార్య సుశ్రుతుడి గురించి మనం గుర్తు చేసుకోవాలి. క్యాటరాక్ట్ అంటే కంటి లోపల ఉండేటువంటి ఒక నార్మల్గా ఉండేటువంటి ఒక లెన్సు దాని పారదర్శకాన్ని కోల్పోయి ఒపేక్గా కావటం ద్వారా కాంతి కిరణాలు అడ్డగిస్తుంది. దాన్నే క్యాటరాక్ట్ అంటాం. ఈ క్యాటరాక్ట్ అడ్డుగా ఉండటం వల్ల చూపు కనపడదు, క్యాటరాక్ట్ని తొలగిస్తే చూపు కనపడుతుంది అనే ప్రక్రియను కనుక్కున్నవాడు ఆచార్య సుశ్రుతుడు. ప్రపంచం మొత్తానికి ఫస్ట్ క్యాటరాక్ట్ సర్జరీ అందించిన ఘనత మన భారతదేశానికి దక్కుతుంది. అయితే ఈ క్యాటరాక్ట్ ఆపరేషన్లు అనేక రకాల కొత్త పద్ధతులు వచ్చినాయి. ఒకటి వ్యాధి నిర్ధారణ, రెండు వ్యాధి చేసే వైద్యం. వ్యాధి నిర్ధారణకి ఇది రొటీన్గా ఎవరు ఏ కంటి స్పెషలిస్ట్ అయినా ఎవరైనా కానీ అతి సులభంగా గుర్తుపట్టగలిగే వ్యాధి. కంటి పాపలో తెల్లటి చుక్క ఏర్పడుతుంది, స్ట్రీట్ ల్యాంప్లో చూస్తే చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఆపరేషన్ చేసిన తర్వాత కంటి లోపల లెన్స్ ఇంప్లాంట్ చేయడం ద్వారా, IOL ఇంట్రా ఆక్యులర్ లెన్స్ ఇంప్లాంట్ చేయడం ద్వారా పేషెంట్ యొక్క చూపుని అతి సహజంగా తీసుకునే ప్రక్రియ గత 3-4 దశాబ్దాలుగా చేస్తున్నాం. అది కూడా కొత్తదనం ఏమీ కాదు. అయితే దాంట్లో ఆ లోపల పెట్టే లెన్స్ యొక్క డిజైన్స్ కానీ, లెన్స్ యొక్క సామర్థ్యం, లెన్స్ యొక్క పవర్ని క్యాలిక్యులేట్ చేసే విధానం, ఇలా అనేక రకాల కొత్త ఆవిష్కరణలు జరిగి క్యాటరాక్ట్ సర్జరీ మరింత సురక్షితమైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, లోపల లెన్స్ పెట్టడానికి కావాల్సినటువంటి క్యాలిక్యులేషన్ చేస్తాం. లోపల లెన్స్ మనందరం కళ్ళదొర వాడతాము. ఒకటి -2 ఉంటుంది, ఒకటి -3 ఉంటుంది. అలాగే కంటి లోపల పెట్టే లెన్స్ కూడా ఒక పవర్ ఉంటుంది. ప్రతి పేషెంట్కి వాళ్ళ కంటి నిర్మాణాన్ని బట్టి ఏ కన్ను కాకుండా సపరేట్గా మెజర్ చేసుకుని ఎంత సామర్థ్యమైన లెన్స్ కావాల్సిన అంత సామర్థ్యమైన లెన్స్ పెట్టవలసి వస్తుంది. వీటిలో అతి ముఖ్యమైనది అత్యాధునికమైనటువంటి స్కానింగ్ పరికరాన్ని ఇక్కడ నేను చూస్తున్నారు మీరు. దీన్ని IOL మాస్టర్ 700 అంటాం. ఇది అత్యాధునికమైనటువంటి స్కానింగ్ పరికరం. అంటే కంటి లోపల భాగంలో మనం క్యాటరాక్ట్ రిమూవ్ చేసిన తర్వాత ఏదైతే లెన్స్ పెట్టాలో ఆ లెన్స్ పవర్ని క్యాలిక్యులేట్ చేసే దానికోసంగా డిజైన్ చేయబడినటువంటి పరికరాన్ని అంటుంది. దీనివల్ల లాభం ఏమిటి అంటే, ఇది కంటి లోపల ఉండే అనేక పారామీటర్స్ని చెక్ చేసుకుని కంటి లోపల పెట్టే లెన్స్ నెంబర్ని అత్యుత్తమంగా ఇస్తుంది. 100-90% కేసుల్లో ఈ IOL మాస్టర్ 700 స్కాన్ చేయడం ద్వారా లోపల లెన్స్ ఇంప్లాంట్ చేస్తే పేషెంట్స్కి దూరం చూపు వరకు కళ్ళదొర మీద ఆధారం లేకుండానే పూర్తి స్థాయిలో మనం విజన్ని సాధించవచ్చు. అలాగే ఈ ప్రక్రియకు ఇంకొక లాభం ఏంటంటే, చాలామంది పేషెంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 10 మందికి 2 పేషెంట్స్లో సిలిండ్రికల్ పవర్ ఉంటుంది. అంటే మనం వాడే అద్దాలు యాక్సిస్లో ఉండే నెంబర్ అంటాం కదా, అలాంటి పవర్. అలాగే కొంతమంది పేషెంట్స్ చత్వారం కూడా పోయేలాగా కంటి లోపల ఒక ప్రీమియం లెన్స్, మల్టీఫోకల్ లెన్స్, ట్రైఫోకల్ లెన్స్, CRV, ERV అనే లెన్స్ అడుగుతారు. అలాంటి ప్రీమియం లెన్సులు పెట్టాలన్నా, సిలిండ్రికల్ పవర్ ఉండే పేషెంట్స్కి సరైన పద్ధతిలో లెన్స్ నెంబర్ క్యాలిక్యులేట్ చేసి పెట్టాలన్నా అతి కొత్త ఫార్ములాస్ ఉపయోగించి ప్రిసైజ్గా అత్యుత్తమంగా ఉండే లెన్స్ క్యాలిక్యులేషన్ చేయాలంటే ఈ IOL మాస్టర్ 700 పరికరంతో మాత్రమే సాధ్యమవుతుంది. అలాగే రెండో పరికరం ఏమైతే అవసరం అవుతుందంటే B-స్కాన్ పరికరం, OCT అనే పరికరం. ఇందాక నేను చూపించిన OCT అనే పరికరంతో కూడా కంటి లోపల భాగంలో ఉండే రెటినా యొక్క సున్నితమైన పొరల్ని మనం చెక్ చేసుకుంటాం ముందుగానే. అలాగే B-స్కాన్ అనే పరికరంతో ఒకసారి తెల్లటి శుక్లం 100% ముద్రిపోయిన శుక్లం వెనకాతల భాగంలో రెటినా లోపల ఉండేటువంటి కొన్ని వ్యాధులు, విట్రెస్లో ఉండే కొన్ని వ్యాధులు కనపడే అవకాశం ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తాము, ఆపరేషన్కు ముందుగానే B-స్కాన్ అనే పరికరం చేయడం ద్వారా విట్రెస్ హెమరేజ్ లేదా రెటినా డిటాచ్మెంట్ కండిషన్స్ గుర్తుపడతాము. OCT అనే పరికరంతో మ్యాక్యులార్ ఏరియా స్కాన్ చేయడం ద్వారా ఏజ్ రిలేటెడ్గా వచ్చే మ్యాక్యులార్ డిజనరేషన్ గుర్తుపడతాము. ఇలాగే IOL మాస్టర్ 700 పరికరంతో స్కాన్ చేయడం ద్వారా అత్యుత్తమైన లెన్స్ని మనం పేషెంట్కి డిసైడ్ చేయగలుగుతాం. వీటన్నిటినీ కనుక మనం క్రోడీకరించుకున్నట్టయితే క్యాటరాక్ట్ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్స్ అనుభవించేటువంటి చూపు అత్యుత్తమంగా, అతి గొప్పగా ఉంటుంది. పేషెంట్ చాలా సాటిస్ఫాక్టరీగా జరుగుతుంది. వీటితో పాటుగా ఆపరేషన్ థియేటర్లో వాడే మైక్రోస్కోపు, వాటితో వాడే ఫాకోమెల్సిఫికేషన్ చేసే విధానాలు, వీటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం.